మత్తయి సువార్త 27వ అధ్యాయం నుంచి 27వ వచనం నుంచి 54వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధి వేయబడక ముందు ఏం జరిగిందో ఇక్కడ అన్నీ కూడా మనకు రాసిన వారు ఉంటున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం నుంచి 54వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, తర్వాత వచనం మీరు చదువుతారు. కానీ 27వ వచనం నేను చదువుతాను, 28వ వచనం మీరు చదువు. అట్లా అప్పుడు అధిపతి అయిన యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదులు రాజా నీకు శుభమని ఆయన అపహాసించి, ఆయనను అపహాసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. వారు కపాలమును అద్దమిచ్చు గొల్గొత్తా అని చోటికి వచ్చి వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. ఆ మార్గమున వెళుచున్న వారు తలలూచుచు అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడని చెప్పెను కనుక ఆయనకు ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాని పిలుచుచున్నాడనిరి. తక్కిన వారు ఓరకుండుడి, ఏలియా ఇతని రక్షించినేమో చూత్తమనిరి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చీలను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడి చదువు. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. ఈయన నిజముగా దేవుని కుమారుడని వారందరూ కూడా ఏం చేశారు? చెప్పుకున్నారు. ఎందుకంటే భూకంపంలో జరిగిన కార్యములన్నీ కూడా వారు ఏం చేశారంటే చూసిన వారు ఉంటున్నారు. తర్వాత ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజంగా దేవుని కుమారుడు. జరిగిన వాటన్నిటిని కూడా వారు ఏం చేశారంటే చూసిన వారు. మధ్యాహ్నం 3 గంటల వేళలో ఆ దేశమంతటా ఏం కమ్మిందంటే చీకటి కమ్మింది. బండలు బద్దలైనవి, భూమి వణికింది, సమాధులు తెరవబడినవి.
దేవాలయపు తెర నిలువుగా చీల్చబడింది. ఈ పరిస్థితులన్నీ చూసి వారు అక్కడ చూసిన వారందరూ కూడా ఏమంటున్నారంటే, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చారు. కానీ ఆయన దేవుడు, అలాగే మానవుడు కూడా. మానవ జన్మతో ఎందుకు వచ్చాడు అంటే మానవాళిని రక్షించడం కొరకే. ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే మానవాళి అందరి పాపము ఆయన మీద మోపబడింది, మనందరి దోషములు ఆయన మీద మోపబడినాయి, మనందరి రోగములు ఆయన మీద మోపబడినాయి, మనందరి అతిక్రమములు ఆయన మీద మోపబడింది, మనందరి వ్యసనములు ఆయన మీద మోపబడినాయి. అన్నీ కూడా ఏమైనాయి అంటే ఆయన మీద మోపబడింది. మన యొక్క శాపాన్ని ఆయన సిలువలో మోసి దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ శాపము నుండి నిన్ను నన్ను కూడా దేవుడు విడుదల చేశాడు. అయితే ఎవరైనా చనిపోయేటప్పుడు చివరిగా పలికిన మాటలు చాలా ప్రాముఖ్యం. మానవులుగా ఎవరైనా చనిపోయేటప్పుడు వారు ఏం చెబుతారా చనిపోయినప్పుడు అని చాలామంది ఏం చేస్తారంటే హాస్పిటల్ దగ్గర ఎదురు చూస్తారు. చివరిగా మా నాన్న ఏం చెప్తాడు, మా అమ్మ ఏం చెప్తుంది, లేకపోతే మా బంధువులు ఏం చెప్తారని వారికి చివరి మాటలు ఎంతో ప్రాముఖ్యంగా దాని కొరకు ఎదురు చూస్తారు. అయితే సిలువ వేయబడకముందు దేవుడు పలికిన మాటలు 7 మాటలు. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యం. సిలువ వేయబడకముందు దేవుడు కూడా చివరిగా పలికిన 7 మాటలు క్రైస్తవ లోకం అంతా కూడా ఎందుకంటే జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినం మనం కూడా ఆ సిలువలో దేవుడికి పలికిన 7 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 7 మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఎందుకంటే సిలువలో పలికిన 7 మాటలు కూడా మనకు చాలా అవసరం. ఎందుకంటే ఈనాడు మానవాళి సిలువలో దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ ఈ మాటలు ప్రతి చర్చిలో ఏమి చేయబడుతుందంటే ప్రాముఖ్యంగా చెప్పబడుతుంది. కానీ ఆయన సిలువలో ఏం పలికాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7 మాటలు పలికాడు కదా. మొదటి మాట ఏంటో చెప్తారా? కాదు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఆ మాట చూద్దాం రండి. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. చాలు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. వారు చేసేది ఆయనకు తెలుసు. వారు ఇప్పుడు చెప్పినట్లు వారు ఎంతగానో దూషించారు, దేవుణ్ణి ఎంతగానో వారు అపహాసించారు, దేవుని ఎంతగానో వారు గాయపరిచారు. కానీ దేవుడు ఆయన పరిచర్య ప్రారంభంలో ప్రార్థన చేశాడు. ఆయన పరిచర్య ముగింపప్పుడు కూడా ఈ ప్రార్థన చేస్తున్నవాడు. తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేయాలి? క్షమించు. తండ్రికి ప్రార్థన చేస్తున్న వాడుకుంటున్నాడు. ఎందుకంటే వారిని క్షమించమని దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయన పరిచర్య ముగించేటప్పుడు చివరిలో ఆయన చేస్తున్న మాట ఇది ప్రార్థన. ఎందుకంటే తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. నిజంగా వారు ఏం చేయలేదా అంటే వారు ఇందాక చెప్పినట్లు ఆయన్ని ఎంతగానో హింసించారు, ఎంతగానో దూషించారు, ఎంతగానో అపహాసించారు, ఎంతగానో ఆయన ఏం చేశారంటే గాయపరిచారు. కానీ దేవుడు ఏం చేశారంటే వారిని క్షమించారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్షమాగుణము. దేవుడు వారిని ఏం చేశారంటే ఆయన దూషించబడి కూడా బదులు దూషించాల. ఆయన దౌర్జన్యం నొందినప్పటికీ ఆయన ఏం చేయలేదంటే నోరు తెరవల. సర్వ మానవాళికి దేవుడు ఎలాంటి వాడంటే మాదిరికరము. ఈ విషయంలో కూడా దేవుడు ఎవరు అంటే మాదిరికరము. క్షమాగుణములో దేవుడు, ఎందుకంటే దేవుడు మనం క్షమించిన ప్రకారం మనం కూడా ఏం చేయాలంటే ఇతరులను క్షమించాలి. నిజంగా మనం అలా క్షమించగలుగుతున్నామా? ఈ మాట ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మనం క్షమించిన ప్రకారం మనము కూడా ఏం చేయాలంటే ఇతరులను క్షమించాలి. దేవుడి యొక్క క్షమాపణ మనం పొందుకుంటున్నాం. కానీ మనం ఎందుకంటే
ఇతరులు మన ఏదైనా గాయపరిస్తే, ఇతరులు మన ఏదైనా దూషిస్తే, ఇతరులు మన ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి మన జీవితాల్లో వారు జరిగిస్తే వారిని మనం ఏం చేస్తామంటే జ్ఞాపకం చేసుకుంటాం. వారి మీద మనం పగ సాధించాలి, లేకపోతే వారి మీద మనం కక్ష సాధించాలి, వారిని మనం ఏంటంటే హింసించాలి, లేకపోతే వారిని ఏం చేయాలంటే గాయపరచాలి, లేకపోతే వారిని కనీసం మాట ద్వారానే వారిని తిట్టాలి అనుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. దేవుడు ప్రతి పరిస్థితిలో మనకు ఎలాంటి వాడంటే మాదిరికరం. అదే మాట పేతురు చెప్తున్నాడు చూడండి. ఒక మాట జ్ఞాపకం చేసుకున్న త్వరగా ప్రతి దానికి మనకి ఎవరు అంటే దేవుడు మాదిరికరంగా ఉంటున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎందుకంటే దేవుడు మనకి మాదిరి, తన యొక్క అడుగుజాడలో మనమందరం కూడా నడవాలని దేవుని యొక్క ఉద్దేశం. నేను ఈనాడు దేవుని యొక్క అడుగుజాడలో నడవాలి, దేవుని పోలిన పిల్లలుగా ఉండాలి, దేవుని పోలిన వారిగా ఉండాలి అంటే ఆయన అడుగుజాడలో నడిస్తే ఆయన మనకి మాదిరి ప్రతి పరిస్థితిలో దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా మాదిరి లేరు మనకి. అయితే మనకి మాదిరికరంగా ఒక రోల్ మోడల్గా ఒక ఆయన ఉన్నారు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తన అడుగుజాడలో నడిచినట్లు క్రీస్తు మన కొరకు మాదిరిగా ఉంచిపోయినాడు. ఇక్కడే కింద చెప్తున్నాడు, ఆయన దూషించబడి కూడా 23వ వచనంలో చెప్తున్నాడు ఆ మాట. చూడండి ఒకసారి, ఎవరైనా చదువుతారా? బదులు దూషింపలేదు, దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవునికి అప్పగించాడు. తీర్పు అంతా కూడా ఎవరికి అప్పగించాడంటే దేవునికి అప్పగించాడు. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన దూషించబడి కూడా ఏం చేయలేదంటే బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి కూడా ఆయన ఏం చేయలేదంటే బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను ఏం చేశారంటే అప్పగించుకున్నాడు. క్రీస్తు మనందరికీ మాదిరి. మనం ఇతరులను క్షమించే విషయంలో ఎలా ఉంటున్నాం? ఈ మాట ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతాడు. పరలోకమైన ప్రార్థనలో కూడా తండ్రి మనం క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరుల యొక్క అపరాధములు ఏం చేయాలి? క్షమించాలి. మనం అనేకసార్లు మరి దేవుని ద్వారా క్షమాపణ పొందుకుంటున్నాం, లేకపోతే దోషములు కనిపెట్టి చూస్తే మనం ఎవరం కూడా దేవుని ఎదుట నిలవలేని వారమే. మనకు అపరాధములు దోషములు కనిపెడితే మనం ఎవరం కూడా దేవుని ఎదుట నిలవలేని వారమే. కానీ దేవుడు మనందరినీ కూడా ఏం చేశాడంటే క్షమించాడు. ఇలాంటి క్షమాగుణం మనకున్నదా? సిలువలో పలికిన మొదటి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి క్షమాగుణము ఇతరులను మనం క్షమించగలుగుతున్నామా? క్రీస్తు మనకు మాదిరి. క్రీస్తు అందరినీ కూడా ఏం చేశాడంటే దూషించబడి కూడా బదులు దూషించలేదు, దేశించబడి కూడా ఏం చేయలేదంటే ఇతరులను దేశించలేదు. అన్యాయంగా తీర్పు తీర్చు, న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను ఏం చేశాడంటే అప్పగించుకున్నాడు. నీవు నేను అలాంటి అప్పగించుకునే వారు గుంటున్నామా? కొలసీలకు రాసిన పత్రిక త్వరగా వెళదాం. ఇలా చెప్పుకుంటే చాలా మాటలు ఉన్నాయి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవరైనా చదువుతారు త్వరగా? సహించుకొనుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరు కూడా ఏం చేయాలంటే క్షమించుడి. ఎవరైనా మీకు హాని చేసిన ఎడల మీరు ఒకరికొకడు సహించుకొనుచు ఒకరినొకడు ఏం చేయాలి? క్షమించుడి అంటాడు. ఇక్కడ పౌలు కొలసి సంఘంతో మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు. ఎవరైనా మీకు హాని చేసిన ఎడల అనుకున్న ఎడల మీరు ఏం చేయాలంటే ఒకరికొకడు సహించుకోండి, ఒకరికొకడు క్షమించుకునండి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగా మీరు కూడా ఏం చేయాలి? క్షమించుడి.
నిజంగా ప్రభువు మనం క్షమించిన ప్రకారం మనం కూడా ఏం చేయాలంటే క్షమించాలి. ఇతరులని మనం ఏం చేయాలంటే క్షమించాలి. ఈ క్షమాగుణం మనకుందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరును కూడా ఒకరినొకడు ఏం చేయాలంటే అండి క్షమించాలి. ఎందుకంటే మొదటి మాట మనందరితో కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే దేవుడు వారిని క్షమించాడు. అలాగే మనము కూడా ఏం చేయాలంటే ఇతరులను క్షమించాలి. ఎవడైనా మనకు హాని చేసినప్పటికీ వాడిని మనం ఏం చేయాలంటే క్షమించాలి. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి మనం ఏం చేయాలంటే వాడిని అప్పగించాలి. ఇది మొదటి మాట. నిజంగా మనం క్షమించగలుగుతున్నామా? క్షమా హృదయం మనకి కలిగి ఉన్నామా? దేవుడు క్షమాపణ మనం పొందుకుంటున్నాం. దేవుని ద్వారా మనం క్షమాపణ పొందాం. కానీ మనమైతే ఇతరులను ఏం చేయలేకపోతున్నాం? క్షమించలేకపోతున్నాం. నిజంగా క్షమాగుణము కలిగిన వారిగా ఉండగలుగుతున్నామా? రెండవదిగా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, అక్కడ ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగలతో దేవుడు మాట్లాడాడు. కుడివైపు ఒక దొంగ, ఎడమవైపు ఒక దొంగ ఉన్నారు. ఎవరితో దేవుడు మాట్లాడాడు? కుడివైపు అతనితోనా, ఎడమవైపు అతనితో? అతను దేవుణ్ణి చూశాడు, తర్వాత దేవునితో మాట్లాడాడు. నీ రాజ్యంలో నన్ను కూడా నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేడు నీవు నాతో కూడా ఏమంటావు? పరదేశంలో ఉందువు. నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావంటే పరదేశంలో ఉంటావని దేవుడు మాట్లాడిన రెండవ మాట. ఒకసారి ఆ మాట చూద్దాం రండి త్వరగా. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు. ఎవరైతే దేవుని చూస్తారో, ఎవరైతే, ఎందుకంటే ఎడం వైపున ఉన్న దొంగ సరిగ్గా చూడలా, దేవుణ్ణి ఎరగలా, వారు దేవుణ్ణి సరైన రీతిలో ఏ వ్యక్తి అయితే చూస్తాడో ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తాడంటే పరలోకాన్ని అనుగ్రహిస్తాడు. నిజంగా ఆ పరలోకం కావాలంటే దేవుణ్ణి సరైన రీతిలో చూడాలి. ఈ దొంగ అయితే ఆయనను చూచి అన్నట్లుంది. ఎందుకంటే 42వ వచనంలో ఆ మాట మనకుంటుంది చూడండి. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని ఆయనను చూశాడు. నేను ఆ సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ వ్యక్తి అయితే చూస్తాడో ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తాడంటే ఆ పరలోకములోనికి వారసులుగా చేయబడతారు ఆ వ్యక్తి. ఈ దొంగ యేసుని చూశాడు. నీ రాజ్యంలో నన్ను కూడా ఏం చేయమన్నాడంటే జ్ఞాపకం చేసుకోమన్నాడు. అయితే దేవుడు ఏమన్నంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులు. అందుకని మనందరికీ తెలుసు, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఎందుకంటే ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఎవరైతే దేవుని వైపు చూస్తే ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తా అంటే రక్షణ అనిగిస్తాడు. యెషయా గ్రంథము 45:22లో మనం ఆ మాట చూస్తాం. ఎందుకంటే బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఎందుకంటే ఒక వ్యక్తికి రక్షణ, ఒక వ్యక్తికి పాప క్షమాపణ ఎక్కడి నుంచి అంటే దేవుని దగ్గర నుంచి. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడిని కూడా లేడు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఆ సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తారో ఆ వ్యక్తికి, ఆనాడు అరణ్యములో మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. ఇత్తడి సర్పం చూసిన వారందరూ కూడా ఏం చేయబడ్డారంటే బ్రతికించబడ్డారు. అప్పుడు దాకా ఆ యొక్క ఇత్తడి సర్పం ఆ సిలువ వైపు వారు చూడలేదు. ఏ వ్యక్తి అయితే చూడలేదో ఆ వ్యక్తి ఏం చేయబడ్డారంటే చనిపోయారు. అయితే ఏ వ్యక్తి అయితే ఆ యొక్క మోషే ఎత్తబడిన ఆ యొక్క సిలువ వైపు చూశారో
ఆ వ్యక్తులు ఏం చేయబడ్డారంటే రక్షించబడ్డారు. అలాగే ఇప్పుడు కలువరి శిలువలో ఆ యొక్క నిలువు కొయ్యకి అడ్డుకొయ్యకి ఆయన వేలాడిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరు చూస్తారు? ఎందుకంటే మెడలో సిలువలు వేయటం ద్వారా, లేకపోతే చేతులకి ఉంగరాలకి, లేకపోతే సిలువలు ధరించడం ద్వారా ఆ వ్యక్తులు రక్షించబడరు. కానీ ఏ వ్యక్తి అయితే కలువరి సిలువలో చనిపోయిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తారో ఆ వ్యక్తి మాత్రమే ఏం చేయబడతారంటే ఆ పరలోకానికి వారసులుగా చేయబడతారు. అందుకని ఆ మాట యోహాను సువార్తలో ఆ మాట చూద్దాం రండి ఒకసారి త్వరగా. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల్లో ఈ మాట మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. ఎందుకంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పినవాడు. నికోదేముని రక్షించబడాలి, నికోదేము కూడా రక్షణ మార్గంలోకి వెళ్ళాలి. ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ రక్షించబడాలి, లేకపోతే వాడి దేవుని రాజ్యంలో చేర్చబడ్డని నికోదేముతో దేవుడు స్పష్టంగా చెప్పాడు. చెబుతూ ఈ మాట కూడా చెప్పాడు. 14-15 వచనాలు చదువు ఎవరైనా ఒకరు. మనుష్య కుమారుడు కూడా ఏం చేయబడాలి? ఎత్తబడాలి. ఎందుకంటే ఎవరు కూడా నశించకూడదు, అందరూ కూడా ఏం చేయబడాలంటే నిత్య జీవం, అంటే ఆ పరలోకానికి వారసు. ఈ దొంగకి దేవుడు ఏమి ఇచ్చాడంటే, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆయనను చూచి, ఏ వ్యక్తి అయితే ఆయన చూస్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఏమిస్తాడంటే పరలోకానికి వారసులుగా చేస్తాడు. ఇది రెండో మాట. మూడో మాట త్వరగా చూద్దాం రండి, సమయం క్లుప్తంగా ఉంది కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు ఎవరైనా చదువుతారా? అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎందుకంటే తన యొక్క తల్లి యొక్క బాధ్యత కూడా తను ఎరిగిన వాడుకుంటున్నాడు. ఎందుకు అంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన శిష్యుడితో కూడా చెప్తాడు. ఇది మూడో మాటగా దేవుడు చెప్తున్నాడు. నిజంగా ఈనాడు తల్లిదండ్రుల్ని చూడని తరంలో ఉంటున్నాం. తల్లిదండ్రుల్ని ప్రేమించని వారికి ఉంటున్నారు ఈనాడు. తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు నెరవేర్చని తరం ఉంటున్నారు ఈనాడు. వృద్ధులాశ్రమంలో ఎంతోమందిని తీసుకువెళ్ళి ఏం చేస్తున్నారంటే చేరుతున్నారు. తల్లిదండ్రుల్ని వారి యొక్క బాధ్యతను నెరవేర్చని వారు ఉంటున్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క తల్లిని, ఆ యొక్క బాధ్యతను కూడా ఏం చేస్తున్నాడంటే తను ప్రేమించిన శిష్యుడికి అప్పగిస్తున్నాడు. ఇది మూడో మాట. నిజంగా తల్లిని ప్రేమించాడు ప్రభువైన యేసుక్రీస్తు. తన యొక్క బాధ్యతను కూడా ఏం చేశాడంటే నెరవేర్చిన వాడుకుంటున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 23-22. నిన్ను కనిన నీ తల్లి నీ తల్లి యొక్క ముదిమి యందు ఆమెను ఏం చేయకూడదు? నిర్లక్ష్యం. ఎందుకంటే తన యొక్క వృద్ధాప్యంలో మనం ఏం చేయకూడదంటే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ దినాల్లో తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసేవారు ఎంతోమంది ఉంటున్నారు. వారి యొక్క వృద్ధాప్యంలో, వారి ముదిముల్లో వారిని ఎలాంటి వారంటే నిర్లక్ష్యం చేసేవారు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అంటున్నాడు. దేవుని వాక్యం ఏం చేయబడుతుందంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు, అప్పుడు నువ్వు ఎలాంటి వాడుకుంటావు అంటే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే మన తల్లిని మన తండ్రిని ఏం చేయాలంటే సన్మానించాలి. దేవుడు ఏం చేస్తాడంటే అమ్మా ఇదిగో నీ యొక్క తల్లి, ఇదిగో నీ యొక్క తల్లి అని ఆ శిష్యుడికి కూడా దేవుడు అప్పగించినవాడు. ఇది మూడో మాట. నిజంగా ఇలాంటి వారిగా ఉండగలుగుతున్నామా? నిర్గమాకాండం 20వ అధ్యాయం
12వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఇది. నీ తండ్రిని, నీ తల్లిని నువ్వేం చేయాలి? సన్మానించు. నువ్వు సన్మానించడం ద్వారా నువ్వేమవుతావు అంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నిజంగా దేవుడు తన యొక్క సిలువలో వెళుతూ కూడా తన యొక్క తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుడికి అప్పగించాడు. మనము కూడా మన తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లలుగా మనకి ఉంది. వారి ముదిమిలో వారిని ఏం చేయకూడదంటే, మనం ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఈ 3వ మాట మనతో మాట్లాడుతున్న మాట. 4వ మాటకు వెళ్ళిపోదాం రండి త్వరగా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నేలా చేయవచ్చు. 4వ మాట దేవుడు పలికిన మాట ఏంటంటే ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నన్నెందుకు చేయవచ్చు. దేవుడు సిలువలో పలికిన 4వ మాట ఏంటంటే నా దేవా నన్నేలా చేయవచ్చు. ఎందుకంటే వేదనకరమైన స్థితిలో ఉంటున్నాడు. ఆ స్థితిలో తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ తను ఏమంటున్నాడంటే ఈ మాట పలికిన వాడు, నా దేవా నన్నేలా చేయవచ్చు. తండ్రి కూడా కుమారుని చేయవిడిచిన వాడు కొట్టినాడు. ఎందుకు అంటే మనందరినీ రక్షించాలి అంటే. ఈ మాట వేదనకరమైన మాట, కానీ ఈ వేదనకరమైన స్థితిలో కూడా కుమారుణ్ణి తండ్రి ఏం చేశాడంటే విడిచిపెట్టాడు. ఇదే మాట మనము కీర్తన 22వ కీర్తన 1వ వచనంలో కూడా అదే మాట చూస్తాం. ఇక్కడ చదివిన మాటే కీర్తన 22వ కీర్తన 1వ వచనంలో కూడా ఆ మాటను మనం చూస్తాం. 22వ కీర్తన 1వ వచనం. నా దేవా నీవు నన్నేలా విడనాడుతూ. ఎందుకంటే గెత్సెమనే తోటలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వేదనకరమైన స్థితిలో వెళ్ళాలని ఆయన కూడా ఏం చేశాడంటే ఎంతగానో ఏం చేశాడంటే ప్రార్థన చేశారు. తండ్రి ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించుము. కానీ చివరికి ఏం చేశాడంటే నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. తండ్రి చిత్తానికి లోబడ్డాడు. తండ్రికి విధేయుడైన కుమారుడుగా ఉంటున్నాడు. అయినప్పటికీ ఈ వేదనకరమైన స్థితిలో వెళ్ళాలి. ఎందుకంటే ఆయన నల్లకొట్టటకు యెహోవాకు ఇష్టమాయను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం, యెహోవాకు ఇష్టమాయను. ఎందుకంటే కుమారుని నల్లకొట్టడానికి తండ్రికి ఏమైందంటే ఇష్టమైంది. కాబట్టి కుమారుడు యొక్క చేతిని ఏం చేశాడంటే విడిచిపెట్టిన వాడుకుంటున్నాడు. 10వ వచనం 53:10. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలుగకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి ఏం కలగజేశాడంటే అండి వ్యాధిని కలుగు. ఈ వ్యాధిని లేకపోతే ఆయన నలగొట్టింది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. దీని ద్వారా మనము కూడా కొన్నిసార్లు వేదనకరమైన స్థితిలో వెళ్తాం, కొన్ని దుఃఖకరమైన స్థితిలో వెళ్తాం. అయితే దేవుడే మన నిమిత్తం ఏం చేయబడ్డాడంటే శ్రమ పొందాడు. మనము కూడా ఈ శరీరంలో ఉన్నంతకాలం కొంత శ్రమ అనుభవించాలి. శ్రమ ద్వారా మనం ఏమవుతామంటే పరిపూర్ణమవుతాం. దేవుని రాజ్యానికి మనం కూడా ఏమవుతామంటే వారసులుగా చేయబడతాం. కొంతకాలం మీరు శ్రమ పడిన తర్వాత అంటున్నాడు పేతురు. ఎందుకంటే కొంతకాలం మనం శ్రమ పొందిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే దేవుని రాజ్యానికి చేరుతాం. శ్రమ ద్వారా మనలో ఉన్న మాలిన్యం ఏమవుతుందంటే అది తీసివేయబడుతుంది. ఈ మాట మనకి జ్ఞాపకం చేసేదంటే శ్రమల్లో కూడా నాకు మేలాయను అంటాడు దావీదు. ఎందుకంటే శ్రమ పొంది ఉండట నాకు మేలాయను. ఎందుకంటే శ్రమ కూడా కొంత మేలే. దేవుడు అలాంటి వేదనకరమైన స్థితిలో వెళ్ళకపోతే
ఆయన అలాంటి స్థితిలో ఉండకపోతే నీకు నాకు ఈనాడు ఏం లేదంటే విడుదల లేదు. అలాగే మనము కూడా మన శరీరంలో మన జీవితాల్లో కొన్ని శ్రమలు ఉంటేనే మనం ఏం చేస్తామంటే దేవునికి కట్టెలు, దేవునికి ఆజ్ఞలు, దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తామంటే పాటిస్తాము. అలాగే ఆయన వాక్యములను చదివేవారిగా ఉంటాం, ఆయన ఎక్కువగా ఆయన హత్తుకునేవారిగా ఉంటాం. అందుకే శ్రమలు కూడా మనం ఏం చేస్తాయంటే మేలుకరమైన స్థితిలోనికి నడిపిస్తాయి. ఐదవదిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను దప్పి కొనుస్తున్నాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను దప్పి కొనుస్తున్నాను. ఈ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఆ మాట చూస్తాం. యోహాను సువార్త 19:28. నేను దప్పి కొనుచున్నాను. దేవుడు ఏం చేశాడంటే దప్పి కొనుచున్నాను. ఈ మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన మానవుడు. ఎందుకంటే ఆయన దేవుడు, అలాగే మానవుడు కూడా. మానవులకి మాత్రమే ఏమవుతుందంటే దప్పికేస్తుంది. అలాగే ఆయన సిలువ వేయబడకముందు 18 గంటలు ఏం చేయలేదంటే నీరు తాగల. కొంతమంది చరిత్రకారులు చెప్తున్న మాట ఇది. ఎందుకంటే ఆయన సిలువ వేయబడకముందు ఎన్ని గంటలు నీళ్లు తాగలేదంటే 18 గంటలు నీళ్లు తాగల. అందుకే ఆయన ఏం చేశారంటే ఆయన దప్పి కొనుచున్నాను. ఎందుకు అంటే ఆయన ఆ దప్పిక, ఎందుకంటే మానవాళి యొక్క దప్పిక తీర్చటం కొరకు. అందుకనే సమరయ స్త్రీతో దేవుడు చెప్పాడు, సమరయ స్త్రీతో మాట్లాడుతూ అన్నాడు, నేనిచ్చే నీళ్లు త్రాగితే నువ్వు ఎంత మాత్రం కూడా ఏం చేయవు, దప్పి కొనవు. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనములో ఆ మాట మనం చూస్తాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎవడును కూడా దప్పికొండు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకు వానిలో ఊరేటి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. ఎందుకంటే దేవుని దగ్గర ఏముందంటే జీవజల నది ఉంది ప్రతి వానికి. అందుకని దాహము కలవారెల్లరూ నీళ్ళ యొద్దకు రారండి అని మనం కూడా పడతాం. ఎందుకంటే దాహము గల వారందరికీ నీళ్లు ఎక్కడున్నాయంటే దేవుని దగ్గర ఉన్నది. ఆ దప్పిక తీర్చడం కొరకు, మానవాళి యొక్క దప్పిక తీర్చడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలువలో ఏం చేశారంటే దప్పికొన్నవాడు. ఇది 5వ మాట. 6వ మాట త్వరగా జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా 2 మాటలే. సమాప్తమైందని దేవుడు చెప్పాడు. 6వ మాటగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే సమాప్తం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ముగిచ్చేస్తా, 2 నిమిషాలే, ఎక్కువ సమయం లేదు. యేసు సమాప్తమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చిన పని ఏమైందంటే సమాప్తమైంది. చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చానని దేవునితో చెప్తున్నాడు. ఏమనంటే సమాప్తము. అందుకని దేవుడు యోహాను సువార్త 17:4లో తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేస్తూ కూడా ఈ మాట చెప్పినవాడు కొట్టినాడు. 17:4, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేనేం చేశాను, మహిమ పరిస్థితిని. సమాప్తం అంటే దేవుడు ఏం చేశాడంటే తనకి ఏదైతే పని అప్పగించబడిందో ఆ పనిని ఏం చేశాడంటే ముగించిన వాడుకుంటాడు. ముగించి తండ్రి అయిన దేవునితో చెప్తున్న మాట ఇది, సమాప్తమైనది. నిజంగా మనము ఏదైనా ఒక పని ప్రారంభిస్తాం, కానీ దాన్ని ముగించగలుగుతున్నామా? అనేక సార్లు ప్రారంభం, ఆంధ్రులు అంట ప్రారంభ సూరులు ఏమంటారు, ఆంధ్రులకి ఒక ఇది ఉంది కదా, ఏముంది సామెత, ఆంధ్రులు ఆరంభ సూరులు. ప్రారంభం అయితే బాగానే చేస్తారంట ఆంధ్రులు, కానీ దాన్ని ఏం చేయరంటే ముగించరు. మనం ఏం చేయాలంటే ప్రారంభించడం కాదు, కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు.
ఏదైనా ఒక పని మనకి దేవుడు అప్పగించినప్పుడు ఆ పనిని మనం ఏం చేయాలంటే అంతము వరకు ముగించాలి. దేవుడు కూడా తనకు అప్పగించిన పనంతటిని కూడా ముగించి తను ఏం చేస్తున్నాడంటే సమాప్తమైందని తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నవాడు కూడా. నీవు నేను కూడా దేవుడు మనకి ఏదైనా ఒక పని అప్పగించాడా, దాన్ని మనం ముగించగలుగుతున్నామా? సమాప్తం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనంతటిని కూడా నేనేం చేశానంటే ముగించి భూమి మీద నేను నిన్ను ఏం చేశానంటే మహిమ పరిస్థితిని అంటాడు. భూమి మీద దేవుని మహిమపరచాలి అంటే దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో ఆ పనిని మనం ఏం చేయాలంటే ముగించాలి. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ముగించిన వాడికి ఈ లోకం ఏమవుతుందంటే విజయం దొరుకుతుంది. నీకు విజయం దొరకాలంటే ఒక పని ఏదైనా ప్రారంభిస్తే దాన్ని ఏం చేయాలంటే అంతం వరకు మనం ఏం చేయాలంటే ముగించాలి. చివరిగా ఒక మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నా. లోకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. ఎందుకంటే తన ఆత్మను ఎవరికి అప్పగించాడంటే తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. ఇది విజయ వార్త. ఎందుకంటే ఆయన భూమి మీద తను చేయుటకు వచ్చిన ప్రతి పనిని ముగించి ఏం చేశాడంటే తన యొక్క ఆత్మను ఎవరికి అప్పగించాడంటే తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. ఎందుకంటే ఆయన అధికారం ఇవ్వబడింది. ఇందాక కూడా నేను చెప్పా, ఆయన మరణించడానికి, నా ప్రాణం పెట్టుటకు, నా ప్రాణం తీసుకుంటకు నాకేమైంది? అధికారము కలదు. ఒకసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10:18. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని ఏం చేస్తున్నాను? పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను నేనేం చేశాను? పొందితిని. కాబట్టి తిరిగి తండ్రికి ఏం చేస్తానంటే తన ఆత్మను అప్పగిస్తున్నవాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాను. ఎందుకంటే తండ్రి కుమారుడికి ఏమి ఇచ్చాడంటే అట్టి అధికారాన్ని ఇచ్చాడు, ప్రాణం పెట్టటుకు, ప్రాణం తీసుకొట్టడానికి. అందుకే తండ్రికి తన ఆత్మను అప్పగిస్తూ ఈ మాట పలికినవాడు. సెలవులో 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 3 మాటలు ఏంటంటే ఇతరుల గురించి, 4-5 మాటలు తన యొక్క వేదన గురించి, 6-7 మాటలు తన యొక్క విజయాన్ని గురించి. అయితే దేవుడు ఆయన మరణించి తిరిగి ఎలాంటి వాడిగా ఉన్నాడంటే సజీవుడై లేచాడు. 3వ దినమున మన దేవుడు ఎలాంటి వాడంటే మృత్యుజయుడై లేచాడు. సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెర్రితనము, రక్షించబడుతున్న వారికి దేవుని యొక్క శక్తి. కాబట్టి దేవుని శక్తి 1 కొరింథీ 1:18 ఆ మాట చూస్తాం. సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెర్రితనము, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి. కాబట్టి దేవుని శక్తిని ఎరిగిన మనము ఎల్లప్పుడూ కూడా సిలువ వేయబడిన క్రీస్తును మనం చూస్తూ, క్రీస్తు మనకి మాదిరి. ప్రతి పరిస్థితుల్లో మానవాళికి ఎవరు మాదిరి అంటే దేవుడే మాదిరి. ఆయన చూపిన మార్గంలో మనము నడిచిపోదాం. అప్పుడే మనకి నిత్య జీవానికి వారసులుగా మనం చేయబడతాం. ప్రార్థన చేసుకుందాం.